ఆ గురువుగారు ఇప్పటికీ 30-40 సంవత్సరాలైంది అతను ఈ లోకంలో లేక. అయినప్పటికీ ఈనాటికి కూడా నాకు నా గురువుగారొచ్చి ఆ సమస్యకు పరిష్కారం పలాని గ్రంథంలో ఉందిరా మర్చిపోయావా అని చెప్పి 2 తిట్లు తిట్టి, నా మతిమరుపుకు 2 తిట్లు తిట్టి ఆ సమస్యకు పరిష్కారం చెప్తూ ఉంటారు. అలాంటి గురువులు కావాలి. అలాంటి గురువులను మనం వెతుక్కోవాలి. అలా గురువు యొక్క సేవ చెయ్యాలి. గురువుగారికి దయ కలగాలంటే తొందరగా కలగదు. ఎన్నో పరీక్షలు పెడతాడు. భగవంతుని దయ కలగాలంటే భగవంతునికి దయ కూడా తొందరగా కలగదు. భగవంతుడు కూడా ఎన్నో పరీక్షలు పెడతాడు. గుడి చుట్టూ తిరిగి నమస్కారం చేసి నేను రోజు దేవునికి నమస్కారం చేస్తున్నాను, నాకేం వరమేయలేదంటే చెవిలో సెల్ ఫోన్ పెట్టుకొని సెల్ ఫోన్లో వ్యాపారం ముచ్చట్లు మాట్లాడుకుంటూ గుడి చుట్టూ తిరుగుతూ ఉంటే దేవుడు వరమిస్తాడా? దయ కలుగుతుందా? ఒక చంటి బిడ్డ పాల గురించి తల్లి దగ్గర ఎలా ఆర్ద్రంగా ఏడుస్తుందో అలా మనం భగవంతుని ముందు మొరబెట్టుకోవాలి.